తోనూ అలాగే స్వరములతోనూ స్తుతించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనం అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము ధ్యానం చేసుకుందాం. దయచేసి బైబిల్ గ్రంథాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం ఓపెన్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మరి నేను మొదటి నుంచి చదువుతూ మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య సందేశానికి వెళ్దాం. దయచేసి నాతో పాటు ప్రార్థనలో ఏకీపించవలసిందిగా మనం చేస్తున్నాను. మహాపరిశుద్ధుడు, సర్వోన్నతుడు, శక్తివంతుడు, బలవంతుడైన దేవ, మీ కొందరంలో స్తోత్రములు. అగ్నివైనటువంటి దేవ, నీ కొందరంలో స్తోత్రములయ్యా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడా, నీకు స్తుతులు స్తోత్రములు. ఇదిగో ప్రభువా, మీ ప్రజల నిమిత్తము నాయన మీరు చేసినటువంటి ప్రతి కార్యమును నాయన ఈ లోకంలో ప్రచురించుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను, భాగ్యమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాను ప్రభువా. అంతేకాదు నాయన, మీ పిల్లలతో మీరు మాట్లాడమని ప్రభువా, వారి యొక్క ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యను బట్టి, వారి జీవితాలను బట్టి, ఇదిగో ప్రభువా, మా యొక్క పరిస్థితులను బట్టి, మాకున్నటువంటి శ్రమలను బట్టి, మాకున్నటువంటి నాయన ఇదిగో మార్గములను బట్టి మీరు మాతో మాట్లాడి సంతృప్తిపరచమని ప్రభువా, మమ్మల్ని హెచ్చరించమని ప్రభువా, సమాధానపరచమని ప్రార్థిస్తూ నజరేయుడు అనేటువంటి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరి అపోస్తల కార్యాలు మనము చాలా రోజుల నుంచి ధ్యానం చేస్తూ వస్తున్నాము. మనము కొన్ని అధ్యాయాలని ఇంతకుముందు అపోస్తల కార్యాలు ధ్యానం చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. మరి 12వ అధ్యాయాన్ని ఈరోజు మనము సంపూర్తిగా వీలైనంత వరకు అన్ని వచనాలు మరి వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. దయచేసి మీరు ఎవరైనా రాసుకోవాలనుకుంటే రెఫరెన్సెస్, క్రాస్ రెఫరెన్సెస్ కూడా నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీకు సమయం లేకపోతే తర్వాత నేను ఈ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి చూసి క్రాస్ రెఫరెన్సెస్ కూడా మీరు చూడడానికి ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి నేను మొదటి నుంచి చదువుతున్నాను. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. చూడండి, ఇది అపోస్తల కార్యాల యొక్క నేపథ్యం ఏంటంటే, 12వ అధ్యాయం యొక్క నేపథ్యం ఏంటంటే, ఇక్కడ అపోస్తలు అనబడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుడు అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వీళ్ళు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుని యొక్క కుమారుడు, ఆయన భూమి మీదకి వచ్చాడు అని చెప్పడం మొదలుపెట్టారో వీళ్ళకి శత్రువుల సంఖ్య పెరగడం మొదలైంది. ఏం పెరగడం మొదలైంది? శత్రువుల సంఖ్య పెరగడం మొదలైంది. అలాగే అక్కడ ఉన్నటువంటి యూదులైతేనేమి, యూదుల్లో ఉన్నటువంటి జ్ఞానులు అనబడేటటువంటి వారైతేనేమి, సమాజ మందిరంలో ఉండేటటువంటి వారైతేనేమి, అలాగే ఆ కాలంలో ఉండేటటువంటి రాజులైతేనేమి, ఆ కాలంలో ఉండేటటువంటి అనేక మంది ఈ అపోస్తలు అనబడేటటువంటి వారి మీద విరుచుకుపడడం మొదలుపెట్టారు. మరి వీళ్ళందరి మీద కంప్లైంట్స్ ఇవ్వడము, రాజు దగ్గరికి వెళ్ళి అలాగే వీళ్ళని హింసించడము, వీలైతే చంపేయడము, లేదంటే ఆ ప్రాంతం నుంచి బయటికి త్రోలివేయడము, రాళ్లతో కొట్టి చంపడము అనేటటువంటి విధి విధానాలతో వీళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసినప్పుడు కొంతమంది అపోస్తలు అనబడేటటువంటి వారు దూర ప్రాంతాలకు వెళ్ళి దేవుని గురించి ప్రకటించడం మొదలుపెట్టారు. మరి ఆ దూర ప్రాంతాలకు వెళ్ళి దేవుని గురించి ప్రకటించేటటువంటి క్రమంలో దేవుడు ఏం చేశాడంటే, అన్ని జనులను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎవరికి చెప్పారు? పేతురు గారికి చెప్పారు. అలాగే కొర్నేలు అనేటటువంటి ఒక వ్యక్తిని గురించి పరిచయం చేస్తూ ఆ వ్యక్తి అన్ని జనులలో మంచివాడు, ఆయనకి సువార్త చెప్పండి అని చెప్పేసి చెప్పినప్పుడు పేతురు గారు వెళ్ళి కొర్నేలుకి బాప్టిజం ఇవ్వడము, కొర్నేలుకి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారిని పరిచయం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో హేరోదు అనేటటువంటి ఒక రాజు గురించి కొన్ని వచనాలు ఇక్కడ చెప్పబడ్డాయి 12వ అధ్యాయంలో. ఈయన ఏం చేశాడు అంటే, కొందరిని బాధ పెట్టుట, ఈ అపోస్తులను అనుసరిస్తున్నటువంటి వారిని బాధ పెట్టడానికి ముందుకు వచ్చాడంట ఈ హేరోదు అనేటటువంటి మహారాజు. అలాగే ఈయన
సహోదరుడైన యాకోబును ఖడ్గముతో యోహాను సహోదరుడైనటువంటి యాకోబును ఖడ్గముతో చంపించాడంట. యోహాను సోదరుడైనటువంటి యాకోబును చంపించినట్లుగా రాయబడి ఉన్నది. అయితే ఇక్కడ కనుక గమనించినట్లయితే ఎందుకు ఈయన ఈ కార్యం చేస్తూ ఉన్నాడు అయ్యా అంటే, జనరల్గా ఇశ్రాయేలుని పరిపాలించేటటువంటి రాజులందరూ కూడా రోమన్స్గా మనకి కనిపిస్తారు. ఎవరోళ్ళు? రోమన్స్. ఈ రోమన్స్లో నుంచి వచ్చినటువంటి అధికారులు ఇశ్రాయేలు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అయితే ఈ యూదులకి పుట్టుకతో దేవుడు ఎవరు? యూదులకి ఎవరు? యేసు ప్రభు కాదు పుట్టుకతో యూదులకి దేవుడు. యెహోవా దేవుడు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు, మోషే ద్వారా వచ్చినటువంటి పలకలన్నీ కూడా వాళ్ళు చదివి ఆ మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా జీవిస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి యూదులకి దేవుడు ఎవరయ్యా అంటే యెహోవా దేవుడు. యేసు ప్రభు వాళ్ళకి తెలియదు, నమ్మరు వాళ్ళు. అలాగే ఈ రోమన్స్ అనేటటువంటి వాళ్ళకి రకరకాలైనటువంటి దేవతలు ఉన్నారు. అయితే ఎప్పుడైతే రోమన్స్ వచ్చి ఈ ఇశ్రాయేలు ప్రాంతంలో ఉండేటటువంటి యూదుల్ని పరిపాలించడం మొదలుపెట్టారో, వాళ్ళ పల్స్ను పట్టుకున్నారు. ఏం పట్టుకున్నారు వాళ్ళు? ఎవరు పల్స్ను పట్టుకున్నారు? యూదుల యొక్క పల్స్ పట్టుకున్నారు వాళ్ళు. పల్స్ పట్టుకోవడం అంటే ఏంటి? వాళ్ళ యొక్క ఇష్టాలు, వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క రుచులు, అభిరుచులు, వాళ్ళు ఏం చేస్తే సంతోషంగా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తే హ్యాపీగా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తే మనల్ని పొగుడుతూ ఉంటారు, రాజుకు ఓట్లు వేయాలంటే, రాజు మంచోడని చెప్పాలంటే ఏం చేయాలి అనేటటువంటి ప్రజల యొక్క నాడిని పట్టుకున్నారు. ఎవరో? రోమన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఈ రోమన్స్ అధికారులు ఇక్కడ రాయబడినటువంటి పేరు ఏంటంటే హేరోద్ అనేటటువంటి పేరు రాయబడి ఉంది. అయితే ఈ హేరోద్ అనేటటువంటి రాజుకి ఒకటి అర్థమైంది. అదేంటంటే, ఎవరైతే యెహోవా దేవుడు కాదు మరొక దేవుడు ఉన్నాడని చెప్తున్నారో వాళ్ళని కనుక హింసించినట్లయితే ఈ యెహోవా దేవుడు మాత్రమే దేవుడు అని పూజిస్తున్నటువంటి యూదులు సంతోషపడతారు. అర్థమైందా మీకు? అర్థం కాలేదు కదా? ఇంకొకసారి వివరిస్తాను. ఇప్పుడు ఈ యూదులకి దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. క్రైస్తవులు అపోస్తులకు దేవుడు ఎవరు? అపోస్తులకు దేవుడు అని ఎవరిని నమ్ముతున్నారు? అపోస్తులు యేసు ప్రభువుని నమ్ముతున్నారు. ఈ యేసు ప్రభువుని నమ్మేటటువంటి వారిని కనుక హింసించడం మొదలు పెడితే వీళ్ళు సంతోషపడుతున్నారు. ఎవరు సంతోషపడుతున్నారు? యూదులు సంతోషపడుతున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కట్న కానుకలు ఇచ్చి పుచ్చుకుంటున్నారు, సంతోషంగా వాళ్ళని హింసించడని చెప్పేసి ఆనందపడుతున్నారు. ప్రజల సంఖ్య ఎవరిది ఎక్కువ ఉంది? అపోస్తులది, యేసు ప్రభుని నమ్మేటటువంటి వారిది ఆ రోజుల్లో తక్కువ ఉంది సంఖ్య. యూదులది సంఖ్య ఎంత ఉంది? ఎక్కువ ఉంది. అర్థమైందా మీకు? ఇప్పుడు సంఖ్య ఎవరిది ఎక్కువ ఉంది? యెహోవా దేవుని నమ్మేటటువంటి యూదుల సంఖ్య ఎక్కువ ఉంది. యేసు ప్రభు దేవుడు అని చెప్పేటటువంటి వారి సంఖ్య తక్కువగా ఉంది. కాబట్టి ఈ రాజు ఎవరిని మైండ్లో పెట్టుకొని ఉన్నాడో, సంఖ్య బలం ఎవరిదైతే ఎక్కువ ఉందో వాళ్ళని మైండ్లో పెట్టుకొని ఆ ప్రజల్ని సంతోషపెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంతే కదా ఎవరైనా? అవునా కదా? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, కులాల వారీగా, మతాల వారీగా పరిపాలన జరుగుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మతాల వారీగా ఏ మతం సంఖ్య ఎక్కువ ఉంది, ఏ కులం సంఖ్య ఎక్కువ ఉంది, వాళ్ళని గౌరవించడము, వాళ్ళని పొగడము, వాళ్ళ కోసం కొత్త రకరకాలైనటువంటి పథకాలు తీసుకురావడము, ఇట్లా అనేక పద్ధతులు మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఆ రోజుట్లోనే మొదలైంది ఇది. ఈ రోజు మొదలైనటువంటి కొత్త రాజకీయం కాదు ఇది. ఈ రోజుల్లో స్టార్ట్ అయినటువంటి కొత్త రకమైనటువంటి నూతనమైనటువంటి రాజకీయం కాదు ఇది. ఎప్పుడో పాత రోజుల్లో మొదలైనటువంటి రాజకీయము ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇది చెప్పడానికి నేను వెనక్కి వెళ్ళి జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఇక్కడున్నటువంటి ఈ హేరోదు కూడా యూదులు ఏం చేస్తే సంతోషపడతారు అనేది ఆయనకు అర్థమైపోయింది. వాళ్ళ నాడి పట్టుకున్నాడు. ఈ అపోస్తులు అనబడేటటువంటి వారిని కనుక నరికేస్తే, అపోస్తులు అనబడేటటువంటి వారిని కనుక చంపితే యూదులు ఆనందపడుతున్నారు. కాబట్టి ఇంకొకరిని పట్టుకోరాని నేను చంపుతాను, యాకోబుని చంపిన దానికి చాలా సంతోషపడ్డారు యూదులు. ఇంకొకరిని ఇదే విధంగా కనుక చంపినట్లయితే మరికొంత సంతోషపడతారు. అర్థమైందా? పాపం రాజు ఏం చేస్తున్నాడు పాపం? ప్రజల సంతోషాన్ని కోరుతున్నాడు. రాజు ఏం చేస్తున్నాడు? ప్రజల యొక్క ఆనందాన్ని కోరుతున్నాడు. అర్థమవుతుంది కదా? మరి అలాంటి సందర్భంలో 3వ వచనంలో కనుక వచ్చినట్లయితే,
మరి పులియని రొట్టెల పండగ దినాలు అంటాయి. తర్వాత ఏం చేశారంటే ఈ పేతురు అనేటటువంటి వ్యక్తిని పట్టుకున్నట్టుగా కనపడుతుంది మనకి. 4వ వచనం కనుక చదివినట్లయితే, పేతురుని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి యునుటకు 4 చతుష్టముల సైనికులను అతన్ని అప్పగించెను. చూడండి, 4 సెక్యూరిటీ జోన్స్ పెట్టాడంట. ఎన్ని సెక్యూరిటీ జోన్స్? 4 సెక్యూరిటీ జోన్స్. ఒకటో దగ్గర తప్పించుకుంటే రెండో దగ్గర దొరికేటట్టు, రెండో దగ్గర తప్పించుకుంటే మూడో దగ్గర దొరికేటట్టు, మూడో దగ్గర కూడా తప్పించుకొని బయటికి వెళ్తే ఏం జరిగేటట్టు 4వ సెక్యూరిటీ జోన్లో పేతురు దొరికేటట్టుగా 4 లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ జోన్స్ పెట్టి పేతురుని తీసుకొచ్చి చెరసాల్లో వేయించాడు. ఎందుకు వేయించాడు? ఈయన్ని కూడా చంపాలి అనేటటువంటి ఉద్దేశంతో. ఎప్పుడు చంపాలి అనేటటువంటి ఉద్దేశంతో? పస్కా పండగ అయినటువంటి పిమ్మట. ఎందుకు పస్కా పండగ అయినటువంటి పిమ్మట? పస్కా పండగ దినాల్లో ఇలాంటి మరణాలు జరగకూడదు అని మోషే కాలంలో వాళ్ళు ఇలాంటి మరణాలు జరగకూడదు, పండగ దినాల్లో ఎవరైనా చంపుకుంటారా, చంపుకోకూడదు అనేటటువంటి ఉద్దేశంలో హోల్డ్ చేసి పెట్టారు. ఎవరిని హోల్డ్ చేసి పెట్టారు? పేతురుని హోల్డ్ చేసి పెట్టారు. ఎవరిని చంపేశారు? యాకోబుని చంపేశారు. యోహాను సోదరుడైనటువంటి యాకోబుని చంపేశారు. మరి ఇలాంటి సందర్భంలో పేతురు ఇంకా రాడు, ఇంకా ఈ పేతురు కూడా చనిపోయాడని అందరూ భయభ్రాంతులకు గురైపోయారు. ఎవరో ఆయన పేతురుతో ఉన్నటువంటి ఆ స్నేహితులైతేనేమి, వాళ్ళ బంధువులైతేనేమి ఆయన కోసం గట్టిగా ప్రార్థించడం మొదలుపెట్టారు. యాకోబు కళ్ళ ముందే చనిపోయాడు, ఇంకా పేతురు కూడా మనకి ఇంకా రాడు, లేడు. అయినప్పటికీ మనం గట్టిగా ప్రార్థన చేస్తే ఏదో ఒక అద్భుతం జరుగుతుంది, ఏదో ఒక ఆశ్చర్యకార్యం జరిగి పేతురుని విడిచిపెట్టేదానికి అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళందరూ కూడా రాత్రింబొగుళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. 5వ వచనం కనుక చూసినట్లయితే, పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండరి. ఇదిగో ప్రభువు దూత అతని యొద్ద నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించును. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమనెను. అతడు అలాగు చేసిన తర్వాత దూత నీ వస్త్రం పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. చూడండి, భయంకరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యం జరిగింది. ఇక్కడ ఏం జరిగింది? పేతురుని లోపలికి వెళ్ళి దూత తీసుకొచ్చేసింది. సంఖ్యలు ఊడిపోయాయి. ఫస్ట్ సెక్యూరిటీ లెవెల్ దాటింది, సెకండ్ సెక్యూరిటీ లెవెల్ దాటింది, థర్డ్ సెక్యూరిటీ లెవెల్ దాటారు వాళ్ళు. లాస్ట్ 4వ సెక్యూరిటీ లెవెల్ కూడా వాళ్ళు దాటి బయటికి వెళ్ళిపోయారు. అయితే అప్పటికీ పేతురు ఎలా ఉన్నాడంటే మత్తులో ఉన్నాడు. పేతురు ఎక్కడో నేను కలలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను, ఎవరో నన్ను కలలో తీసుకువెళ్తూ ఉన్నారు అనే చూస్తూ ఉన్నట్టుగా ఉంది. అయితే ఎప్పుడైతే ఈయన అన్ని సెక్యూరిటీ లెవెల్స్ దాటి బయటకు వచ్చేసి ఆ యొక్క వీధిలో చాలా దూరం నడుచుకొచ్చిన తర్వాత కొంచెం మత్తులో నుంచి వదిలిపోయినట్టుగా, అరే నేను ఇక్కడ ఉన్నానేంటి, దేవదూత నన్ను విడిపించేశాడా అని ఆయన మరలా నిద్రలో నుంచి మెలకువలోనికి వచ్చినట్లుగా ఆ జరిగినటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఎవరు? పేతురు. ఎక్కడున్నాడు పేతురు? చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో నుంచి దేవదూత పేతురుని బయటికి తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడు పేతురు ఆ మేడగదిలో ప్రార్థిస్తున్నటువంటి వాళ్ళ యొద్దకు వెళ్ళినట్లుగా కనపడుతుంది. అయితే 13-12 వచనం నుంచి ఒకసారి చదువుతున్నాను. పేతురు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తల వాకిటి తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చిన ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత
తలుపు తీయక లోపలికి పరుగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. చూడండి, భయంకరమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ. ఎప్పుడైతే పేతురు వెళ్ళి తలుపు తట్టుచు స్వరాన్ని వినిపించాడో వెంటనే ఒక చిన్న అమ్మాయి, చిన్నది రోదే అని రాయబడినటువంటి పేరు కలిగినటువంటి ఒక చిన్న అమ్మాయి వచ్చి పేతురు స్వరాన్ని విని గుర్తుపట్టి ఇలా పేతురు తలుపు తట్టుచు ఉన్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారు? వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? పేతురు ఎక్కడున్నాడు, ఇంకా ఎప్పుడో చంపేసి ఉంటారు, ఆయన చెరసాల్లో ఉన్నాడు కదా, చెరసాల్లో నుంచి బయటికి రావడం అసాధ్యము. యాకోబుని చూసారా, చెరసాల్లో వేశారు, చంపేశారు, యాకోబు తప్పించుకొని రాలేకపోయాడు కదా, మరి పేతురు ఎలాగ తప్పించుకొని రాగలడు అని వారిస్తూ ఉన్నారు. ఎవరిని? ఆ పాపని. అయితే 16వ వచనం కనుక చూసినట్లయితే, పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. అతడు ఊరకుండుడని వారికి చేసైగ చేసి ప్రభు తను చెరసాల నుండి ఎలాగూ తీసుకొని వచ్చునో వారికి వివరించి యాకోబును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొక చోటకి వెళ్ళెను. తెల్లవారగానే పేతురు ఏమాయనని సైనికుల్లో కలిగిన గలిబిలి అంత ఇంత కాదు. హేరోదు అతని కోసం వెతికినప్పుడు అతడు కనపడినందున కావలి వారిని విమర్శించి వారిని చంపని ఆజ్ఞాపించెను. అటు తర్వాత హేరోదు యూదయ నుండి కైసరుకు వెళ్ళి అక్కడ నివసించెను. చూసారా, సైనికుల్ని ఏం చేశాడంట? చంపేయండి, వీళ్ళని వీళ్ళే వదిలేసి ఉంటారు అని వాళ్ళ మీద అనుమానంతో ఆయన రాజు మరణ దండం విధించాడంట. ఎవరి మీద? ఆయనకి సెక్యూరిటీగా ఉన్నటువంటి 4 లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ వాళ్ళని అందరినీ చంపేయమని చెప్పాడనమాట ఆయన. మరి ఇక్కడ కనుక గమనించినట్లయితే దేవుడు ఎవరిని బ్రతికించాలి, ఎవరిని చంపేయాలి, ఎవరిని తీసుకోవాలి, ఎవరిని భూమి మీద ఉంచాలి అనేటటువంటి ఒక క్లారిటీ కలిగినటువంటి వాడుగా మనకు కనపడుతూ ఉన్నాడు. ఏం కనపడుతున్నాడు? ఎవరిని ఎన్ని రోజులు భూమి మీద ఉంచాలి, ఎవరి అవసరం భూమి మీద ఉంది, ఎవరి అవసరం భూమి మీద లేదు అనేటటువంటి ఒక మంచి క్లారిటీ అనేది కనపడుతుంది. మరి ఈ విషయం అంతా కూడా దేవుడికి తెలియదా? ఈ విధంగా యాకోబుని చంపేస్తూ ఉంటే దేవుడు ఎందుకు అడ్డుకోలేదు? యాకోబు చనిపోయేటటువంటి విషయము దేవుడికి తెలియదా అని మనం కనుక చూసినట్లయితే దీనికి నేను కొన్ని క్రాస్ రెఫరెన్సెస్ చూపిస్తాను. ఒక్కసారి మార్కు సువార్త 10వ అధ్యాయము 39వ వచనం ఒకసారి చదువుతారా స్పీడ్గా? మార్కు సువార్త 10వ అధ్యాయము 39వ వచనం. స్పీడ్. అప్పుడు యేసు నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు, కానీ నా కుడి వైపునను ఎడమ వైపునను కూర్చుండునిచ్చుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడునో వారికే వారితో చెప్పెను, దొరుకునని వారితో చెప్పెను. చూడండి, ఇక్కడ కనుక గమనించినట్లయితే యాకోబు చనిపోయాడు, యేసు ప్రభు చనిపోయాడు. ఏ విధంగా చనిపోయాడు? అప్పగించబడి మరణించాడు. యాకోబు ఏ విధంగా చనిపోయాడు? అప్పగించబడి మరణించాడు. చూడండి, యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, యేసు ప్రభు శ్రమలు పొందాడు. యాకోబు ఆయనతో పాటు అపోస్తలులందరూ కూడా శ్రమలు పొందారు, సిలువ వేయబడ్డారు, రకరకాలుగా హింసించబడ్డారు, చనిపోయారు. యేసు ప్రభు ఏ పాత్రలోదైతే తాగాడో, నీ గిన్నెని నీ చిత్తమైతే నా యొద్ద నుంచి తొలగించమని ప్రార్థించాడో ఆ గిన్నెలోదే అందరూ కూడా ఆ గిన్నెలోది అందరూ కూడా తాగినట్లుగా మనకు కనపడుతుంది. చూడండి, ఈ శ్రమలు, మహాశ్రమలు, భయంకరమైనటువంటి శ్రమలు అనేటటువంటి గిన్నె అందరికీ సమానంగా పంచబడింది. ఏం పంచబడింది? ఈ శ్రమలు, మహాశ్రమలు, కష్టాలు, ఈ లోకంలో ఉండేటటువంటి భయంకరమైనటువంటి శోధనలు అనేటటువంటి ఈ గిన్నెలోనిది యేసు ప్రభు ఏ విధంగా అయితే తాగాడో మనం అందరం కూడా తాగాల్సినటువంటి అవసరం ఉంది. మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన. మరి నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు తాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మం మీరు పొందెదరు. చూడండి, నేను ఏ ప్రాంతానికైతే వెళ్తానో ఆ ప్రాంతానికి మీరు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. కానీ చిన్న డిఫరెన్స్ ఏంటంటే, నాకు కుడివైపు ఎవడుంటాడో, నాకు ఎడమ వైపు ఎవరుంటారో
డిసైడ్ చేసేది నేను కాదు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఆయన శ్రమల్లో మనం పాలు పొందుండొచ్చు, ఆయన కష్టాల్లో ఆయనను బట్టి అవమానాలు పొందుండొచ్చు, ఆయన బట్టి కొట్టబడి ఉండొచ్చు, ఆయనలో మనం నిలబడి ఉండొచ్చు, పడిపోయి ఉండొచ్చు, ఆయన బట్టి మనం తప్పించుకోవడానికి రకరకాల అబద్ధాలు చెప్పి ఉండొచ్చు, రకరకాలైనటువంటి పొట్టకూటి కోసం చేసేటటువంటి ప్రసంగాలు చేసి ఉండొచ్చు, పొట్టకూటి కోసం అనేక రకాలైనటువంటి అవమానాలతో కూడినటువంటి బాధ్యతను స్వీకరించి ఉండవచ్చు, స్వీకరించి ఉండకపోవచ్చు. అయితే ఇదంతా డిసైడ్ చేసేది ఎవరంట? యేసు ప్రభు కాదంట. ఎవరు డిసైడ్ చేస్తారో మనమే డిసైడ్ చేసుకుంటాం. ఎవరు డిసైడ్ చేసుకుంటారో మనమే డిసైడ్ చేసుకుంటాం. మనం పడినటువంటి శ్రమలు, మనం పడినటువంటి కష్టాలు, మనం సాధించినటువంటి జయాలు, విజయాలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి? యేసు ప్రభు వారి కుడివైపుకి తీసుకెళ్తాయి. మన అవమానాలు, మన బాధలు, మనం పడినటువంటి ఇవన్నీ కూడా యేసు ప్రభు కుడి పక్కకు తీసుకెళ్తాయి. మనము ఆయనను అవమానించినటువంటి అవమానాలు, మనము ఆయన మీద మోపినటువంటి నిందలు, మనము ఆయనని అవమానించినటువంటి ఈ పాపాలన్నీ కూడా ఎక్కడికి తీసుకెళ్తాయి? దూరంగా తీసుకెళ్ళిపోతాయి, ఎడమ వైపు తీసుకెళ్ళిపోతాయి. మనం కనుక చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో ఒక వచనం కనపడుతుంది మనకి. ఆయన యెహోవా దేవుడు, ఆయనకు కుడివైపున మంచి ఆత్మలు, ఆయనకి ఎడమ వైపున చెడ్డ ఆత్మలు, దురాత్మలు ఉండెను. ఆయన ఒక మీటింగ్ పెట్టుకున్నాడంట. ఎక్కడ? పైన పరలోకంలో ఒక మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్లో ఎవరెవరున్నారు? కుడివైపున మంచి ఆత్మలు ఉన్నాయంట, ఎడం వైపున దురాత్మలు, చెడు ఆత్మలు ఉన్నాయంట. ఈ చెడు ఆత్మలనే ఆయన అడుగుతూ ఉన్నాడు, మంచి ఆత్మలనే అడుగుతూ ఉన్నాడు. ఏం అడుగుతున్నాడు? ఇదిగో ఈ సమస్యకి పరిష్కారము మీ దగ్గర ఏమైనా ఉందా? మీ దగ్గర ఏమైనా పరిష్కారం ఉందా ఈ సమస్యకి అని ఎవరిని అడుగుతున్నాడు? ఆయన చెడు ఆత్మల్ని అడుగుతున్నాడు, మంచి ఆత్మల్ని అడుగుతున్నాడు. అయితే ఆ సభలో ఒక దురాత్మ లేచి మాట్లాడినట్లుగా మనకు కనబడుతుంది. మికాయా ఇదంతా కూడా చూసి అక్కడ ఉన్నటువంటి రాజులతో ఇలా సభ జరుగుతూ ఉంది. ఆ సభలో దేవుడు ఆకాశము తెరవబడి ఉండుటయు, దేవుడు ఒక మహాసభలో మీ గురించినటువంటి సమాచారాన్ని ప్రశ్నల రూపంలో సంధిస్తున్నట్టు, కుడివైపు ఉన్నటువంటి మంచి ఆత్మలు, ఎడమవైపు ఉన్నటువంటి మంచి ఆత్మలు అనేకమైనటువంటి మాటలు మీ గురించి మాట్లాడుతూ ఉన్నట్టుగా నేను గమనించాను అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, నాకు కుడివైపు ఎవరుంటారో, నాకు ఎడమ వైపు ఎవరుంటారో డిసైడ్ చేసేది నేను కాదు అని ఆయన చెప్తూ ఉన్నాడు. మరలా నేను అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలోనికి వచ్చి మరొక రెఫరెన్స్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అపోస్తలుల కార్యాలు లోక సువార్త 22వ అధ్యాయము 31వ వచనం కనుక చూసినట్లయితే 22వ అధ్యాయము 31వ వచనం నేను ఒకసారి చదువుతాను, గమనించండి. సియోను సియోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. చూడండి, ఏం చేసిందంట సాతాను పేతురును, సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు పట్టుకున్నాడా హేరోదు? పట్టుకున్నాడా పేతురుని? హేరోదు పట్టుకున్నాడు. ఎలా జల్లిస్తున్నాడో తెలుసా? హేరోదు అపోస్తులు అనబడేటటువంటి వీళ్ళని ఈరోజు చచ్చిపోతారో తెలియదు, ఇంకొక గంటలో శిరఛేదనం చేస్తారో తెలియదు, రేపు శిరఛేదనం చేస్తారో తెలియదు. వాళ్ళ మరణము వాళ్ళని వెంటాడుతున్నట్టుగా, వాళ్ళ మరణము వాళ్ళని లాక్కెళ్తున్నట్టుగా, తర్వాత క్షణంలో ఏం జరుగుతుందో తెలియనట్లుగా, వాళ్ళు శ్రమలలో చిక్కుపడిపోయినట్లుగా వాళ్ళ పరిస్థితులన్నీ మారిపోతూ ఉన్నాయి. అయితే దేవుడు ముందే హెచ్చరించాడు, ఇదిగో మిమ్మల్ని సాతాను పట్టి ఏం చేస్తుందంట? గోధుమల వలె జల్లించుటకు. ఏం చేస్తుంది? గోధుమల వలె జల్లించుటకు, మిమ్మను శోధించుటకు, తీర్పు తీర్చుటకైనను, అలాగే మిమ్మల్ని లాక్కెళ్ళి అన్యజనులకి అప్పగించుటకైనను జరుగును. అయితే మీరు నమ్మకముగా స్థిరముగా ఉండండి. మీరు నమ్మకముగా స్థిరముగా ఉండండి. నమ్మకాన్ని కోల్పోకూడదు. మీరు ఎందుకు నమ్మకాన్ని కోల్పోకూడదు అంటే, చస్తే ఏం జరుగుతుంది? ప్లేస్ మారుతుంది. ఏం జరుగుతుంది? ప్లేస్ మారుతుంది. మన ఆత్మను చంపేటటువంటి వాడు ఎవడు లేడని ఆల్రెడీ చెప్పాడు దేవుడు. ఏం జరుగుతుంది? చస్తే
ప్లేస్ మారుతుంది. బ్రతుకుంటే ప్రజలు మారుతారు. ఏం మారుతారు? బ్రతుకుంటే ప్రజలు మారుతారు, చస్తే ప్లేస్ మారుతుంది. అంతేగాని ఎలాంటి వ్యతిరేకమైనటువంటి పనులు చేయడానికి సాతానికి సాధ్యమైనటువంటిది ఏదీ లేదు. మీ మీద అది ఏం చేయలేదు. ప్లేస్ మారుస్తారు అంతే. లేదంటే బ్రతుకుంటే మన సువార్త కంటిన్యూ అవుతుంది, మన రాజ్యం ప్రబలుతుంది, మన రాజ్యం బలపడుతుంది, మన రాజ్యం ఆకాశం అంత ఎత్తుకి పెరుగుతుంది. అంతేగాని సాతానుగాడు మీ ఆత్మని ఇంకా ఏం చేయడానికి వాడికి హక్కు లేదు అని యేసు ప్రభు నేను మీకోసం ప్రార్థిస్తున్నాను, మీరు మెలకువగా ఉండండి, మీరు నమ్మకముగా ఉండండి అని చెప్పేసి మాట్లాడుతున్నట్లుగా మనకు కనపడుతుంది. మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకుంటుని నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుడని చెప్పాను. అయితే మీకైతే అర్థమైంది, ఎందుకంటే పక్క నుండి నేను మొత్తం చూపించాను కదా. కానీ మీ సహోదరులకు తెలియనటువంటి ఈ విషయాలన్నీ కూడా నా గురించి మీరు ప్రకటించండి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుతున్నట్లుగా మనకు కనపడుతుంది. అలాగే మీరు ప్రార్థించండి 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 అని అనేక పర్యాయాలు దేవుడు వాళ్ళతో చెప్పారు. అలాగే ఈ పేతురు విడిపించబడడానికి కూడా కారణం ఏంటంటే ఆయన సహోదరులు చేసినటువంటి గొప్ప విజ్ఞాపన. ఆసక్తిగా ప్రార్థన చేశారంట వాళ్ళు. ఎలా ప్రార్థన చేశారంట? ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన. ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన ఏంటంటే ఇది జరుగుతుందో ఇది జరగదో అనేటటువంటి ప్రార్థన కాదు, అపనమ్మకమైనటువంటి ప్రార్థన కాదు, ఇది జరగకపోతే పరిస్థితి ఏంటి అనేటటువంటి ప్రార్థన కాదు. ఇది ఎంత గొప్పగా జరుగుతుంది చూడాలి మనము, ఎంత శక్తివంతంగా జరుగుతుంది చూడాలి మనము, ఎంత త్వరగా జరుగుతుంది చూడాలి, దీనివల్ల ఎంత అద్భుతమైనటువంటి కార్యమో జరుగుతుంది చూడాలి అనేటటువంటి ఉద్దేశం గల వారే ప్రార్థన చేశారంట. వాళ్ళు ప్రజలను వణికించారు, వాళ్ళు రాజుల్ని వణికించారు, వాళ్ళు రాజ్యాలని మార్చారు, వాళ్ళు రాజులను తారుమారు చేశారు, వాళ్ళు రాజుల యొక్క పరిస్థితుల్ని పెళ్ళగించి పరిస్థితుల్ని మార్చినట్టుగా ప్రార్థన ద్వారా, కేవలము ప్రార్థన ద్వారా, వారు చేసినటువంటి ప్రార్థన ద్వారా రాజ్యాలు మారిపోయినట్లుగా కనపడుతుంది. మరి కిందకు వచ్చి 12వ అధ్యాయము చూసినట్లయితే అపోస్తుల కార్యాలు, మరి పేతురు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరి ఇంకొంచెం కిందకు వచ్చి కనుక చూసినట్లయితే 21వ వచనం నుంచి నేను చదువుతున్నాను, గమనించండి. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారు ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తిన గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. చూసారా ఏమైనాడు హేరోదు? పురుగుల పడి ప్రాణం విడిచాడంట. ఎందుకు ఇలా జరిగింది? ఎలా ఉన్నాడు హేరోదు? హేరోదు రాజబట్టలు ధరించి, మంచి రాజు చెప్పులు ధరించి, మంచి సెంటు కొట్టుకొని వెళ్ళి ఆ యొక్క రాజసింహాసనం మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉండేటటువంటి ప్రజలు ఎలా అనుకుంటూ ఉండేవాళ్ళు అంటే ఎలా అనుకుంటూ ఉండేవాళ్ళు, నిజంగా సాక్షాత్తు దేవుడే వచ్చి కూర్చొని ఈ యొక్క సింహాసనం మీద కూర్చొని మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉండేవాళ్ళంట. ఆయన రాజసం అలా ఉండేదంట. ఎవరిదే? హేరోదుది. హేరోదు రాజసం. ఆయన ఒక్క మాట చెప్తే గడగడలాడిపోయేవాళ్ళంట ప్రజలు. ఆ ప్రజలకు ఉపన్యాసాలు చెప్పేటప్పుడు ఎలా ఉండేదంటే, అయ్యా నిజంగా దేవుడే కూర్చోబెట్టాడు ఈయన్ని, దేవుడి ద్వారానే ఈయన మాట్లాడుతూ ఉన్నాడు, ఈయన ఇచ్చేటటువంటి ప్రతి శాసనాలు కూడా దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి శాసనాలే, దేవుడైనా ఒకటే రాజైనా ఒకటే అనుకునేటటువంటి ఆ రాజు ఎలా చచ్చిపోయాడంటే పురుగులు పడి చచ్చిపోయాడంట, మంచాన పడి. భయంకరమైనటువంటి చావు. ఇలాంటి చావు చాలా తక్కువ మందికి మనం చూస్తాం. ఎక్కడ? బైబిల్ గ్రంథంలో. పురుగులు పడి చచ్చిపోవడం అంటే ఏందో తెలుసా? మంచాన పడిపోయి లేవలేక, చేతులు పనిచేయక, కాళ్ళు పనిచేయక, మాటలు రాక, ఆయన క్లీన్ చేసేటటువంటి వాళ్ళు లేక, లోపల నుంచి పురుగులు వచ్చి భయంకరమైనటువంటి పుండ్లు ఏర్పడి ఇలా కుసించి అరిచి చచ్చిపోవడాన్ని ఏమంటారంటే పురుగులు పడి చచ్చిపోవడం. భయంకరమైనటువంటి చావు ఆయనకి విధించాడంట దేవుడు. ఎందుకయ్యా అంటే ఆయన అంతా కూడా ప్రజలను సంతోషపెట్టడానికి పాలన సాగిస్తూ ఉన్నాడు. ఎవరిని సంతోషపెట్టడానికి పాలన సాగిస్తూ ఉన్నాడో? ప్రజలను సంతోషపెట్టడానికి. ఎవడైతే ప్రజలను సంతోషపెట్టడానికి, వాళ్ళు చేసేటటువంటి అక్రమాలను అరికట్టకుండా వాళ్ళ వెనక
వాళ్ళ వెనక వాళ్ళ ప్రకారంగా పరిపాలన సాధిస్తూ ఉంటాడో, అన్యాయాల్ని వెదిరించక జరిగేటటువంటి భయంకరమైనటువంటి మర్డర్స్ని అయితేనేమి, అసత్య కార్యాలను అయితేనేమి, సంఘ విహీనమైనటువంటి చర్యలను ఎవడైతే ఖండించకుండా సింహాసనం మీద కూర్చొని నేను ఎలాగ చెప్తే అలాగ జరగాలి అని ప్రజలను సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడో వాడు దేవునికి వ్యతిరేకి. గట్టిగా సూచన చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇలాంటి పరిపాలన చూసినప్పుడు దేవుడు ఏమనిపించిందంటే దేవునిని మహిమపరచినటువంటి పరిపాలనగా కనిపించింది ఆయనకి. ఏం పరిపాలనగా కనిపించింది? దేవుణ్ణి మహిమపరచినటువంటి పరిపాలనగా కనిపించింది. మనకి దానియేలు గ్రంథంలో ఒకటి కనిపిస్తాడు, బాగా ఫుల్గా తాగేసి ఆ పాత్రలు ఆ చర్చిలో ఆ యొక్క మందిరంలో కూర్చొని తాగుతూ 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 జల్సాలు చేసుకుంటూ ఉంటాడు. ఎక్కడ కూర్చొని? దేవుని యొక్క మందిరంలో కూర్చొని, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలంలో కూర్చొని అక్కడ ఉన్నటువంటి పాత్రల్లో మందు బ్యాందీ పోసుకొని తాగుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, వాడిని నిన్ను నేను త్రాసులో వేసి తూచినప్పుడు నువ్వు నాకు చాలా తక్కువగా కనిపించావు. ఎలా కనిపించాడంట? చాలా తక్కువగా కనిపించాడంట త్రాసులో వేసి తూచినప్పుడు. కాబట్టి నేను నీ రాజ్యాన్ని నీ యొద్ద నుంచి నేను నీ రాజ్యాన్ని తొలగిస్తాను. నువ్వు కూడా ఈ యొక్క మరణ పడకలో ఎవరైతే ఉండి ఎగిరిపోయారో వాళ్ళ పక్షాన నువ్వు కూడా చేరిపోతావు. చూడండి, దేవుడు ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఏ అధికారమైననో ఏ అధికారి అయిననో దేవుని యొక్క చిత్తము లేకుండా ఏర్పాటు చేయబడరు అని రాసి పెట్టబడి ఉంది బైబిల్ గ్రంథంలో. ఏ ప్రభుత్వమైననో ఏ అధికారులైననో ఏ అధికారమైననో కూడా దేవుని ద్వారా తప్ప మరి ఎవరి ద్వారానో వారికి అనుగ్రహించబడదు అని రాసి పెట్టబడి ఉంది. కాబట్టి ఆ వచ్చినటువంటి అధికారము నా సొంత బలము చేత, నా సొంత జ్ఞానము చేత, నా సొంత తెలివిచేటల చేత, నా సొంత బలగం చేత నేను పొందుకున్నాను, నాకు ఎవడు ఇవ్వలేదు అని గనక అహంకారపూరితమైనటువంటి మాటలతో గనక మాట్లాడినట్లయితే, ఎవడైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలను చేయడానికి సిద్ధపడి దేవుడే లేడు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఒకే ఒక దేవుడు నేనే అని ప్రకటించుకుంటూ ఉంటాడో వాడిని దేవుడు ఏం చేస్తాడంటే తీసుకెళ్ళి తక్కిట్లో కూర్చోబెట్టి తోచడం మొదలు పెడతాడంట. ఒకవైపు వాడు చేసినటువంటి కార్యాలను గనక చూసినట్లయితే, వాడు చేసినటువంటి కార్యాలు ఎక్కువ దూగాయనుకో వాడు తేలిపోతాడు. ఏమైపోతాడు? వాడు తేలిపోతాడు. వాడి పాపాలని వాడిని ఒక తక్కిట్లో వేసి తూచినప్పుడు వాడి పాపాలు ఎక్కువగా తోగుతున్నాయి. వాడు తేలిపోయాడు అనుకో, దేవుడు వాడిని అట్లాగే పైకి తీసుకెళ్ళిపోతాడు. ఎట్లా? ఏ తక్కిడి ఎలాగైతే పైకి వెళ్ళిపోయిందో కిందకి వెళ్ళకుండా, అట్లా ఆ దారిని వాడు అలాగే పైకి వెళ్ళిపోయేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవడైనా కూడా దేవుడు అనే ఒక ఆయన మన వెనకాల ఉన్నాడు. ఈ అధికారానికి కారణం ఆయనే. ఇక్కడ కూర్చోబెట్టడానికి ఈ సీటు ఏర్పాటు చేయడానికి ఈ సీటుని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఆయనే. కాబట్టి నేను ఆయనను మహిమపరిచేటటువంటి కార్యాలు చేస్తాను. ఆయన డైరెక్ట్గా కొర్నేలులాగా అనేక మందిని ఆయన గమనిస్తూ ఉంటాడు. ఎవడు మంచి కార్యాలు చేస్తున్నాడు, ఎవడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు, ఎవడు నాకు నచ్చేటటువంటి కార్యాలు చేస్తున్నాడు, ఎవడు సత్యాన్ని బ్రతికిస్తూ ఉన్నాడు, ఎవడు సమాధానం కోసం పాటుపడుతూ ఉన్నాడు, ఎవడు నిజమైనటువంటి న్యాయమైనటువంటి పరిపాలన సాగిస్తూ ఉన్నాడని ఆయన పైనుంచి తేరి పారి చూస్తూ ఉంటాడంట. ప్రతి విషయంలో ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ప్రతి విషయంలో ఆయన ఒక మనిషిని గమనిస్తూ ఉంటాడంట. ఏం చేస్తూ ఉంటాడు? ఆయన గమనిస్తూ ఉంటాడు. ప్రతి కార్యాన్ని బట్టి ఆయన ప్రశ్నిస్తూ ఉంటాడు. కాబట్టి మనుషులు అనేటటువంటి వాళ్ళు, అధికారులు అవ్వచ్చు, వాళ్ళు భయంకరమైనటువంటి స్టేజెస్లో ఉండొచ్చు. డబ్బును బట్టి అహంకారం, డబ్బును బట్టి భయంకరమైనటువంటి పాపాల్లోనికి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంటూ ఉండవచ్చు. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నీకు ఇవ్వబడినటువంటి అధికారము, నీకు ఇవ్వబడినటువంటి ఈ పరిపాలన నీది కాదు. ఇది నేను ఇచ్చినటువంటి పరిపాలన, నా ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి పరిపాలన. ప్రస్తుతానికి నువ్వు ఈ కుర్చీలో ఉన్నావు కదా, దీనికి కారణమైనటువంటి వ్యక్తిని నేనే. అయితే నేను తెలియకపోయినా పర్వాలేదు, నేను ఎవరో తెలియకపోయినా పర్వాలేదు, నా యొక్క గుణ లక్షణాలనేవి ఈ లోకంలో నేను వదిలి వెళ్ళా. ఏంటవి? సత్యము, ఇంకా న్యాయము, ఇంకా
విధవరాండ్రనైతేనేమి, తల్లిదండ్రులు లేని అనాథలనైతేనేమి, పాపాత్ములనైతేనేమి, వీళ్ళందరినీ కూడా క్షమించేటటువంటి పరిపాలన, వీళ్ళందరినీ కూడా సమాన హక్కుతో చూసేటటువంటి పరిపాలన, సత్యమును ప్రబలింపజేసేటటువంటి పరిపాలన, సామాజిక న్యాయము, సమానత్వము అనేటటువంటి పరిపాలనను నువ్వు గనక సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే నేను నీకు ఇంకో కొన్ని రోజులు ఇక్కడ ఉండేదానికి నేను నీకు అవకాశాన్ని కల్పిస్తాను. ఒకవేళ వీటిలో కనుక నువ్వు తప్పిపోయినట్లయితే, ఒకవేళ వీటిలో కనుక నువ్వు పడిపోయినట్లయితే, వీటిలో కనుక నువ్వు దెబ్బతిన్నట్లయితే నిన్ను తక్కిట్లో కూర్చోబెట్టి తోచేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. చూసారా, హేరోదు మహారాజు ప్రజల సంతోషం కోసం ఒకరిని చంపేస్తున్నారు అంటే సంతోషం. ఆ యూదులకి ఆ రోజుల్లో క్రైస్తవుల్ని నరుకుతూ ఉన్నారంటే సంతోషం, క్రైస్తవుల్ని సిలువేస్తున్నారంటే ఆనందం, క్రైస్తవుల్ని కొరడాలతో అంటే భయంకరమైనటువంటి పండగ వాతావరణం అనమాట. డీజేల్ లాంటి పెద్ద పెద్ద సౌండ్లతో డ్యాన్సులు చేసేవాళ్ళు, వాళ్ళు ఆనందపడేవాళ్ళు. దాన్ని చూసి ఇంకొక నలుగురిని చంపాలి, ఇంకొక నలుగురిని నరకాలి, ఇంకొక నలుగురిని చెరసాల్లో వేయాలి. చూసారా, ఈ రాజుల యొక్క చరిత్ర ఎలా ఉందో, ఈ రాజుల యొక్క పరిస్థితి ఎలా ఉందో, ఈ రాజుల యొక్క మెంటాలిటీ ఎలా ఉందో, ఈ రాజుల యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలాగుందో గమనించారా మీరు? కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా? నీ పరిపాలన ప్రజలను సంతోషపెట్టే పరిపాలన కనుక ఇట్లే నువ్వు సౌలులాగా పడిపోయేదానికి ఛాన్స్ ఉంది, హేరోదులాగా పడిపోయేదానికి ఛాన్స్ ఉంది. నీ పరిపాలన దేవునిని సంతోషపెట్టే పరిపాలన కనుక అయినట్లయితే కఠినమైనటువంటి పరిపాలన కావచ్చు, కొంతమందిని నొప్పించేటటువంటి పరిపాలన కావచ్చు, కొంతమంది హర్ట్ అయ్యేటటువంటి పరిపాలన కావచ్చు, కొన్ని కులాల వారు బాధపడేటటువంటి పరిపాలన కావచ్చు, కొన్ని కులాల వారు మంచివాడు కాదు అని చెప్పుకునేటటువంటి పరిపాలన కావచ్చు, హర్ట్ అయ్యేటటువంటి పరిపాలన కావచ్చు. కానీ ఫైనల్గా నువ్వు చూడవలసింది ఎవరినో తెలుసా? నువ్వు చూడవలసింది ప్రజల నాడి కాదు, దేవుని యొక్క ఆలోచన, నా పరిపాలన ఎలా ఉన్నాయి, రెండు ఒకే రేఖ మీద వెళ్తున్నాయా లేదా పైకి కిందకి తొలగిపోయిందా అనేటటువంటిది గమనించుకుంటూ కనుక పరిపాలన చేసినట్లయితే దేవుడు ఈ భూమి మీద నిన్ను కొన్ని రోజులు ఉంచడానికి ఆయన విజ్ఞాపన చేస్తాడంట. ఎవరికి? తండ్రికి. ఒకవేళ నీ పరిపాలన కనుక ఈ రేఖకి కిందకి కానీ పైకి కానీ పక్కకు కానీ తొలగినట్లయితే నీ కోసము ఎక్కడ ఉన్నారు ప్రార్థన చేసేవాళ్ళు, అక్కడ ఉన్నారు నిన్ను తొలగించడానికి సర్వము సిద్ధంగా ఉంటాయి అని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోమీలకు సంబంధించినటువంటి రోమన్ రాజులు యూదులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ పరిపాలన ఎలా ఉంటుంది అనేది మనము గమనించాం. కాబట్టి క్రాస్ రెఫరెన్సెస్ అన్నీ కూడా మనము ఇంకా చాలా ఉన్నాయి, మనకి సమయం లేదు కాబట్టి నేను కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, సమయం కూడా అయిపోయింది. కాబట్టి మనం ఏం గమనించామంటే ఈ యొక్క యూదులు అనబడేటటువంటి వాళ్ళు క్రైస్తవుల యొక్క మరణాలకి సంతోషించేటటువంటి వాళ్ళు. హేరోదు అనేటటువంటి ఒక రాజు ఏ విధంగా వీళ్ళని చంపడానికి ప్రయత్నించాడు. దేవుడు తలుచుకుంటే దూతల్ని ఎక్కడికైనా పంపించగలడు, భూమి మీదకి పంపించగలడు ఆయన. ఎక్కడికి భూమి మీద మూల నువ్వు ఎక్కడ దాక్కున్నా కానీ, పాతాళంలో వెళ్ళి దాక్కున్నా కానీ, నువ్వు వెళ్ళి సముద్ర గర్భాల్లో దాక్కున్నా కానీ, అంతరిక్షపు అంచుల్లోకి వెళ్ళి దాక్కున్నా కానీ ఆయన దేవదూతలు నిన్ను వెంబడిస్తూనే ఉంటాయి అని నువ్వు ఎంత సెక్యూరిటీస్ పెట్టుకున్నా కానీ, నువ్వెంత పకడ్బందీగా బంధించుకున్నా కానీ, నువ్వెంత హై లెవెల్ జీనియస్గా ప్రవర్తించినా కూడా ఆయన యొక్క పరిపాలనలో నీది చాలా చిన్నదైపోతుంది, నీ ఆలోచన చాలా చిన్నదైపోతుంది అని ఆయన తెలియజేస్తున్నాడు. మరి పేతురు తప్పించుకున్నాడు, మహా గొప్ప ప్రార్థన చేశారు పేతురు కోసం. ఆ ప్రార్థన ఫలింపబడింది, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా పేతురు తప్పించబడ్డాడు. హేరోదు ఆయన యొక్క కార్యాలను బట్టి ఎలా చనిపోయాడంట? ఆయన పురుగులు పడి చనిపోయినట్లుగా రాయబడి ఉంటుంది. మరియు దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అని మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చేది. చివరి లైన్స్ అంటే మరి నెక్స్ట్ వచ్చేవారం మనం 13వ అధ్యాయం ధ్యానం చేద్దాము. మరి ఈ చెప్పబడినటువంటి వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరిచి మన హృదయాల్లో స్థిరపరిచి కార్యము జరుగునట్లుగా చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రార్థన చేసుకుందాం, చివరి ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే
మహోన్నతుడు, పరిశుద్ధుడు, శక్తివంతుడు, బలవంతుడైన దేవా నీ కొందరంలో స్తోత్రంలయ్యా. ఇదిగో నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా పేతురుని తప్పించినట్లుగా నాయన అనేక ప్రమాదాల్లో ప్రభువా మీ బిడ్డలు నాయన ఇదిగో నాయన పడిపోయినటువంటి వారు ఉన్నారు నాయన. ఇదిగో నాయన రిస్క్ చేస్తూ ప్రభు అనేక ప్రాంతాల్లో మీ వాక్యాన్ని నాయన వెదజల్చున్నటువంటి వాళ్ళైతే ఉన్నారు ప్రభువా. ఇదిగో సమానత్వం కోసం సమానత్వం కోసం పరిగెడుతున్నటువంటి వాళ్ళైతే ఉన్నారు ప్రభువా. ఇదిగో వారందరినీ నాయన మీ దేవదూతల కాపుదలలో ఉంచమని ప్రార్థిస్తున్నానయ్యా. మీ చిత్తము నెరవేర్చబడినట్లు ప్రభువా ప్రతి రాజ్యములోను ప్రతి ప్రాంతములోను ఆయా భాషలు మాట్లాడేటటువంటి ప్రతి దేశంలోనూ నాయన మీ చిత్తము నెరవేర్చబడినట్టుగా ఇదిగో నాయన మీరు పరిపాలన సాగించమని ఇదిగో నాయన దానికి సహాయపడేటటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు నిలబెట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో నాయన మీ మంచితనాన్ని మీ సమానత్వాన్ని ఇదిగో నాయన మీలో ఉన్నటువంటి ప్రతి గుణమును నాయన వాళ్ళు అంటిపెట్టుకుని ముందుకు సాగిపోనట్లుగా సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాను నా దేవా. కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. ఇదిగో రాలేకపోయినటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను ఆయన. వాళ్ళ యొక్క ఇబ్బందుల్లో అయితేనేమి ఇరుకుల్లోనైతేనేమి ప్రభా మీరు తోడుగా ఉండండి ప్రభా. వారు చేస్తున్నటువంటి ప్రతి పని బాటలోనైనా మీరు సహాయం అందించండి ప్రభా. ఇదిగో నాయన వారికి ఉన్నటువంటి శ్రమలు అయితేనేమి ప్రభా ఇదిగో శరీర సంబంధమైనటువంటి బాధలేమి నాయన మానసిక సంబంధమైనటువంటి బాధలు అయితేనేమి నాయన చెప్పుకోలేనటువంటి నాయన ఇబ్బందులు అయితేనేమి ప్రభా సమస్తమును ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాద సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తున్నాను నాయన. ఇదిగో నాయన మా వాక్యము ఇదిగో నాయన నేను కాదు కానీ నాయన మీరు మాట్లాడినటువంటి ప్రతి వాక్యం మా హృదయాల్లో నాయన నిలబడినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఈ సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఇంకా అనేక మంది ప్రభువా సంఘంలో విస్తరించబడినట్లుగా ఇదిగో సంఘంలో జీవించినట్లుగా సంఘంలో నాయన తృప్తిపరచబడినట్లుగా ఇదిగో నాయన పుష్టిగా నాయన ఆహారము పొందుకున్నట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైనటువంటి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చింది గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి అంతటా నెరవేరును గాక. మాకు కావాల్సినంత ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మరణస్తుని మేము క్షమించిన ప్రకారముగా మరణంలో మీరు క్షమించండి. మమ్మ శోధనలోకి తేక కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం వరకు మీరు ఉన్నారు దేవా. ఆమేన్. మన తండ్రి అయిన దేవునుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డకును వారి కుటుంబములకును సార్వత్రిక సంఘానికి ఆయన రాకడ పర్యంతరం వరకు తోడై నిలిచి ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.